మమెట్ కి హెల్ప్ చేద్దాం. హలో రూబీ, ఎలా ఉన్నావు? మజా వస్తుందా? హలో లిటిల్ ఇంకా బిగ్ స్ట్రాబెరీ, ఎలా ఉన్నారు మీరు? అయితే మీరు ఏం చూశారు? ఓ, ఇది ఎలాంటి చేప? ఆ చేప ఎట్టుపోయింది. అదిగో అక్కడుంది. ఆ మమెట్కి ఏమైంది? మీరంతా కలిసి తనకు సహాయం చేయాలి కదా. తను అయితే అక్కడ ఇరుక్కుపోయింది. హలో మిస్ మమెట్, వాళ్ళంతా కలిసి మీకు సహాయం చేస్తారు. అయ్యయ్యో, తను లాగడానికైతే ఇంకా బలం కావాలి మన దగ్గర. తను చాలా గట్టిగా ఇరుక్కుపోయింది. ఏంటి, మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా తన్ని కాపాడడానికి? పదండి వెళ్ళి హెల్ప్ అడుగుదాం. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చెయ్యి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మనకి హెల్ప్ చేస్తారు తన టూల్స్ తో. ఇవాళ ఏం టూల్స్ తీసుకొచ్చారు మా కోసం మీరు? ఒక స్పేడ్, ఒక స్వర్డ్ ఫిష్, ఇంకా ఒక ప్లక్కర్. ఏంటి, మీరు ఆలోచించుకున్నారా ఏ టూల్ తీసుకోవాలో అని? పదండి సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఎవరు వెళ్తారు? ఓ, స్ట్రాబెరీ వెళ్తున్నాడా? బిగ్ స్ట్రాబెరీ అయితే ఒక ప్లక్కర్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఏంటి, నువ్వు దాని సహాయంతో మమెట్ తోకను లాగి బయటికి తీద్దామనుకుంటున్నావా? పద ట్రై చేద్దామా? అయ్యయ్యో, ఆ ప్లాంట్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాటిని తీయడం అంత ఈజీ కాదు. బిగ్ స్ట్రాబెరీ, ఇంకా ఎవరినైనా ట్రై చేయనిద్దామా? రూబీ, లిటిల్ స్ట్రాబెరీ, ఇప్పుడు ఎవరు ట్రై చేస్తారు? ఓ, లిటిల్ స్ట్రాబెరీకి ట్రై చేయాలని ఉందా? లిటిల్ స్ట్రాబెరీ, అది అయితే ఒక స్పేడ్ కదా. ఓ, దాని ద్వారా ఆ చెట్లని పీకేద్దాం అనుకుంటున్నావా? పద ట్రై చేసి చూడు. లిటిల్ స్ట్రాబెరీ, ఆ స్పేడ్ కూడా చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. అనిపిస్తుంది ఆ టూల్ కూడా సరైంది కాదు అని. ఇప్పుడు ఇంకొకరిని ట్రై చేయనిద్దామా? రూబీ, ఇప్పుడు నువ్వు వెళ్ళి ట్రై చేసి చూడు. స్వర్డ్ ఫిష్. స్వర్డ్ ఫిష్, ఏంటి నువ్వు మాకు సహాయం చేస్తావా మమెట్ని బయటికి లాగడంలో? రూబీ అయితే స్వర్డ్ ఫిష్ ని ఒప్పించేసింది సహాయం కోసం. స్వర్డ్ ఫిష్, కట్ చేయడం స్టార్ట్ చేయి. స్వర్డ్ ఫిష్ మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక. తను ఎక్కడి నుంచి కట్ చేయబోతుంది? మిస్ మమెట్ కో దెబ్బ కూడా తగలొచ్చేమో. భలే భలే, ఇప్పుడు మిస్ మమెట్ ఫ్రీ అయిపోయింది. హహా, మీ
మీరైతే మంచి పని చేశారు. చాలా బాగుంది. సిస్టర్ సీ మాన్స్టర్ మిమ్మల్నంతా అక్కడికి తీసుకువెళ్తుంది.